హలో గాయ్స్, సారీ, ఈరోజు ఎడిటింగ్ వల్ల చాలా లేట్ అయిపోయింది. అందుకే లేటుగా ఇవ్వాల్సి వస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ చిన్నారి వధువు. వెళ్దాం పద, నా కూతురు దొరికే వరకు నేను ఎక్కడికి రానురా అంటూ అక్కడి నుండి వెళ్తుంటే చెయ్యి పట్టి ఆపి, ఎక్కడికి వెళ్తావురా, పిచ్చివాడిలా మాట్లాడకు, నా కోడలికి ఏం జరగదు, ఏమైనా జరగనిస్తానా, చూస్తూ ఉండు, తొందరలో దొరుకుతుంది అని రాఘవ గారిని కారులో ఎక్కించుకొని ఇంటికి బయలుదేరారు. ఇక హేమాంష్ మీద పిచ్చ కోపం వస్తుంటే ఎలాగైనా ఇండియాకి రప్పించి వాడి సంగతి చెబుదామని పళ్ళు నూరుతూ ఇంటికి చేరుకున్నారు. అంతలా మోసం చేయాలనుకుంటాడా ఇడియట్, చెబుతాను వాడి సంగతి అనుకుంటూ ఎవరికో కాల్ చేశాడో రఘురం గారు. ఇక ఇంటికి వచ్చేశారు. కానీ ఇందు ఎలా ఉందో ఏం చేస్తుందో, ఆ రాక్షసుడు నా కూతుర్ని ఎంతలా బాధ పెడుతున్నాడో అని అటు రాఘవ గారు ఇటు శైలజ దిగులుగా కూర్చున్నారు. మీరు దిగులు పడకండి అన్నయ్య, అసలు ఇంట్లో నుండి ఎందుకు వెళ్ళారు అంటూ కాఫీ చేతిలో పెడుతూ అడిగింది. ఇక ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు. తనంటే చిన్నపిల్ల, తనకేం తెలీదు, ఏది మంచో ఏది చెడో చెప్పాల్సిన మీరే తన మాట విని అలా వెళ్ళిపోతే ఎలా అన్నయ్య అంటుంటే ఇంకేం మాట్లాడలేదు. అతని ఆలోచనలన్నీ ఇందు మీదే ఉన్నాయి. ఇందు ఎలా కిడ్నాప్ అయిందో చూద్దాం. రాఘవ గారు తనకి ఆకలిగా ఉందని చెప్పి టిఫిన్ తీసుకురావడానికి వెళ్తే తండ్రి కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడింది ఇందు. ఢిల్లీకి వచ్చినప్పటి నుండి పెద్ద బిజినెస్ మ్యాన్ ఇల్లు ఎక్కడ ఉంటుంది అని అడ్రస్ అడుగుతుంటే జగ్గడ్ను పిచ్చోని చూసినట్టు చూశారు. అలా చూసేసరికి పిచ్చ కోపం వచ్చింది వాడికి. అడిగిన ప్రతి వాడితో గొడవ పెట్టుకుని దెబ్బలు తిన్నాడు. దీనికోసం నేను దెబ్బలు తింటున్నాను అని ఇంకా కోపం ఎక్కువయ్యి దొరికితే ఎత్తుకెళ్ళిపోవాలి అలా అని ఫిక్స్ అయిపోయాడు. ఇక లక్కీగా వాడు అటుగా వెళ్తుంటే ఇందు కనిపించింది. ఊరుకుంటాడా? జేబులో నుండి కర్చీఫ్ తీసి అరవకుండా వెనక నుండి గట్టిగా నొక్కిపెట్టి ఎత్తుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అక్కడున్న వాళ్ళందరూ వాడి మీద అరుస్తుంటే జేబుల నుండి కత్తి చూపించి ఆటో పట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక తనని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి పాడుపడ్డ బిల్డింగ్లోకి ఎత్తుకెళ్లి రూమ్లో బంధించాడు. కొన్ని డబ్బులు సంపాదించాక ఇందుని తీసుకుని సూరత్కి పారిపోవాలనుకున్నాడు. అక్కడైతే ఎవరు వాడిని పట్టుకోరుగా. నన్ను వదులు అంటూ ఏడుస్తూ ఉంది ఇందు. ఈ ఫేస్కి ఉన్న మాస్క్ తీసి, ఎందుకు ఏడుస్తున్నావు కొడలా, నేను నీ మావయ్యని గుర్తుపట్టలేదా అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టింది. మావయ్య, నువ్వేంటిక్కడ, నువ్వెందుకు కిడ్నాప్ చేశావు అని షాకింగ్గా అడిగింది. వాడి మీద మంచి ఇంప్రెషనే ఉంటుంది, ఎందుకంటే వాడికి తన మీద ఎప్పటి నుండో కన్నుంది. ఆ విషయం చిన్నపిల్లలకు ఏం తెలుసు. వాడు వచ్చినప్పుడల్లా ఇందుకి బట్టలు తీసుకురావడం, స్నాక్స్ తెచ్చి ఇందుకి కాస్త ఎక్కువ ఇవ్వడం, అలా ఇచ్చేసరికి ఎవరైనా మంచివాడనే అనుకుంటారుగా. పాపం తను కూడా అలాగే అనుకుంది. వాడి కడుపులో ఉన్న కుట్ర ఏం తెలుసు. మావయ్య, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావు అని మళ్ళీ భయంగా అడుగుతుంటే, నువ్వేం భయపడకు ఇందో, నేను నిన్ను చూడ్డానికి ఇంటికి వెళ్తే నువ్వు లేవు, ఇంట్లో నుండి పారిపోయారని ఢిల్లీకి వచ్చేశారని చెప్పింది అక్క. అందుకే నేను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. ఊరుగాని ఊరొచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అని ఊరంతా తిరగడం మొదలుపెట్టాను. ఎవరిని అడిగినా సరిగ్గా సమాధానం చెప్పలేదు. పైగా నన్నే కొట్టారు చూడు అంటూ దెబ్బలని చూపిస్తుంటే జాలేసింది ఇందుకి. ఇక ఎలాగైనా నిన్ను నా దగ్గరికి తెచ్చుకోవాలనుకున్నాను. ఇక అలా నీకోసం వెతుకుతుంటే నువ్వు ఇక్కడ కనిపించావు, ఎత్తుకొచ్చేశాను. లేకపోతే మీ నాన్న నన్ను తీసుకెళ్ళనిస్తాడా? అందుకే చెప్పకుండా తీసుకెళ్ళిపోయాను. ఇక నువ్వు అరవకుండా నా దగ్గర బుద్ధిగా ఉండు, నిన్ను మంచిగా చూసుకుంటా, ఇబ్బంది ఉండదు. ఏం కావాలో చెప్పు, తీసుకొస్తాను. మావయ్య, నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు ఇక్కడ ఉండడం అస్సలు నచ్చలేదు, చాలా భయంగా ఉంది అని చుట్టూ చూస్తూ భయంగా చెప్పింది. ప్లీజ్ మావయ్య, నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్ళవా, నీకు దండం పెడతాను అంటుంటే వాడికి కోపం వచ్చి, ఏయ్ చెబితే వినవా, నిన్ను ఎక్కడికి పంపించేది లేదు, నా దగ్గరే ఉంచుకుంటాను, కానీ ఎందుకని మాత్రం అడగకూడదు. ఎందుకంటే చెప్పినా నీకు అర్థం కాదు కాబట్టి. నువ్వింకా చిన్నపిల్లవి, ఏం పర్వాలేదు చెప్పు అని అడిగింది ఇందు. చెబితే తనకి అర్థం కాదు, భయపడుతుందని చెప్పాను కదా. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను ఇంత దూరం తీసుకొచ్చి నీ అయ్య ఇబ్బంది పెడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? అందుకే తీసుకొచ్చాను. అంటే నన్ను పిన్ని దగ్గరికి తీసుకెళ్తావా? పిన్ని నాకు ముసలాడికిచ్చి పెళ్లి చేస్తానంటోంది, నేను వెళ్ళను, ప్లీజ్ మావయ్య, నన్ను అక్కడికి తీసుకెళ్ళకు అని ఏడుస్తుంటే, నేను అక్కడికి తీసుకెళ్తానని చెప్పాను నీకు.
చెప్పలేదు కదా? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు తీసుకొచ్చావు మరి అని అడిగింది. ఇక రోజు ఇక్కడే ఉండాలా? నన్ను వదిలేయ్, నాకు ఇక్కడ బాలేదు, నాకు అస్సలు నచ్చట్లేదు అని ఏడుస్తుంటే చెంపపై ఒక్కటిచ్చాడు. తుల్లిపడింది. నటించడం ఇక వాడి వల్ల అవ్వట్లేదు. వాడి ఒరిజినల్లోకి వచ్చి ఏంటే అరుస్తున్నావు? నేను నిన్ను ఎక్కడికి పంపను. నువ్వు అరిచి గీ పెట్టినా ఇక్కడే పడి చావాలి. నేను ఎక్కడైనా డబ్బు తీసుకొస్తాను. తీసుకొచ్చాక నిన్ను ఇక్కడి నుండి తీసుకొని సూరత్కి వెళ్ళిపోతాను. అప్పటి వరకు అరవకుండా మూసుకొని పడుండు. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అని అరవగానే కింద పడ్డప్పుడు తలకి దెబ్బ తగిలి తల గిర్రెన తిరిగితే తల పట్టుకొని అతని మాటలకి ఒక్కసారిగా గుండెల్లో గుబులు మొదలై ఏడుపు తన్నుకొస్తుంటే, లేదు నేను ఇక్కడ ఉండను. నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాను, కానీ చెడ్డవాడివి. నేను నీ దగ్గర ఉండను. నేను నీతో ఎక్కడికి రాను. నేను వెళ్ళిపోతాను. నన్ను వదిలిపెట్టు అని దండం పెడుతున్నా కనికరించకుండా విసుగ్గా అక్కడి నుండి తన రూమ్లో బంధించి రూమ్కి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. దయ్యాలు తిరిగే రూమ్ లాగా ఉంది ఆ రూమ్. దాన్ని చూసి మరింత భయం వేస్తుంటే బెదురు చూపులు చూస్తూ, నాన్న ఎక్కడున్నావు? నన్ను వచ్చి కాపాడు. వీడు నన్ను కొడుతున్నాడు. ఎక్కడికో తీసుకెళ్తాడంట. నేను వెళ్ళను. నాకు భయం వేస్తోంది. ఇక్కడ ఎవరూ లేరు. ఒంటరిగా ఉన్నాను. చాలా భయంకరంగా ఉంది అని ఏడుస్తూ అక్కడే కూలబడింది. ఇక ఇందు గురించి ఆలోచిస్తూ ఎవరు సరిగ్గా తిండి తినడం లేదు. రఘురాంగారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సీరియస్గా వెతికిస్తున్నాడు. అక్కడ ఏవైనా సీసీ కెమెరాస్ ఉన్నాయో చూసి ఆ సీసీ ఫుటేజ్లో వెతుకుతుంటే ఆ ఏరియాలో కాస్త దూరంగా ఒక సీసీ కెమెరా ఉందని చెప్పడంతో వెంటనే దాన్ని ఓపెన్ చేయించి చూస్తున్నారు. చూడగా క్లారిటీగా కనిపించట్లేదు, కానీ అక్కడ ఒక అమ్మాయిని మాత్రం ఎత్తుకెళ్లడం లీలగా కనిపించింది. అదిగో వాడే మా అమ్మాయిని ఎత్తుకెళ్లాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అటువైపు సీసీ కెమెరాస్ ఉన్నాయేమో చూడండి అంటూ అందరినీ అలర్ట్ చేశాడు రఘురాంగారు. ఇక వాడు సీసీ కెమెరా ఎక్కడ వరకు చూపిస్తుందో మొత్తం వెతికిన వాళ్ళకి వాడు కనుమరుగయ్యాక ఇంకొకటి రెండో సీసీ కెమెరాలు వాళ్ళ ఫుటేజ్ కనిపించింది. అంటే ఆటోలో వెళ్ళిపోయాడుగా, ఆటో నెంబర్ చూసి కనిపెట్టారు. కానీ సీసీ కెమెరాస్ కొంతవరకే ఉన్నాయి. ఇందు ఎక్కడికి తీసుకెళ్లాడు? కనిపించలేదు. ఇక టెన్షన్ మొదలైంది రఘురాంగారికి. మళ్ళీ ఏదో ఐడియా వచ్చిన వాడిలా వెంటనే ఆటో నెంబర్ కనిపెడిందా? ఆ నెంబర్ని బట్టి అది ఎవరిదో తెలుసుకుంటే మనకి అడ్రస్ దొరికినట్లే అని చెప్పగానే వెంటనే ఆటో ఎవరిదో వెతకడం మొదలుపెట్టారు. చాలాసేపటికి ఆటో ఎవరిదో తెలిసింది. రఘురాం కళ్ళు మెరిశాయి. ఆటో వాడిని వెతికి పట్టుకొని అడిగితే తెలుస్తుందని వెంటనే పోలీసులు అక్కడి నుండి బయలుదేరారు. రఘురాం కూడా. ఇక ఇక్కడ జగదీష్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఇందు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి పద అంటూ ఆమెను లాక్కెళ్తున్నాడు. నేను రాను అంటూ గొడవ చేస్తూ ఉంది. తనలా అరుస్తుంటే అసహనంగా అనిపించి అరవకుండా మౌత్కి ప్లాస్టర్ వేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోయాడు. పోలీసులు వెతుకుతున్నారని వాడికి అర్థమై ఇక కొట్టుకొచ్చిన బండి మీద ఇందుని కూర్చోబెట్టి బండి స్టార్ట్ చేశాడు. దొంగతనాలు వాడికి వెన్నతో పెట్టిన విద్య. అరవకుండా నోరు, గింజుకోకుండా చేతులు కట్టిపడేసి అడవిలోకి తీసుకెళ్లిపోయాడు. రఘురాంగారు వాడు వెళ్ళిన కాసేపటికే పోలీసులతో సహా ఆ పాడుబడ్డ బిల్డింగ్లోకి చేరుకున్నారు. ఓ షిట్, మిస్ అయ్యాడు. మనం వెతుకుతున్నది వాడికి ఎలా తెలిసింది అని అసహనంగా అనిపిస్తుంటే మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లాడు అర్థం కాక తలపట్టుకున్నారు. ఇక అక్కడి నుండి నిర్మానుష్యమైన ప్రదేశాలన్నీ అనువనువు వెతుకుతున్నారు పోలీసులు. ఎంత వెతికినా దొరకపోవడంతో నిరాశతో ఇంటికెళ్ళిపోయారు. ఇక్కడ ఇందుని మాత్రం ఉప్పు తిప్పలు పెడుతున్నాడు. పాపం ఆ చీకట్లో నరకం అంటే ఏంటో చూస్తోంది చిన్నారి. తినవా అంటూ అరుస్తున్నాడు. వాడిని చూస్తుంటే అసహ్యంగా అనిపిస్తోంది తనకి. తినను అంటూ ఏడుస్తూ ఉంది. ఇక ఊరుకోకుండా బలవంతంగా నోట్లకు కేశాడు, తినకుంటే చేస్తుందని. ఇక 2 రోజులు వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. వీడు మాత్రం కనిపించకుండా అడవిలో మకాం పెట్టేశాడు. ఇక ఎలాగైనా ఈరోజు ఇక్కడి నుండి ఈ దేశం దాటి వెళ్ళిపోవాలి ఫిక్స్ అయ్యి దొంగతనం చేసి డబ్బులు సంపాదించి ఇందుని తీసుకొని బయలుదేరాడు. నేను రాను అంటూ ఏడుస్తూ ఉంది. వింటాడా వాడు? ఇక అక్కడి నుండి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ శైలజ 3-4 రోజుల నుండి తిండి తినడం మానేసింది. అటు రాఘవ గారు, ఇటు శైలజ వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే రఘురాంకి పిచ్చెక్కిపోతోంది. అంతా వీడి వల్లే. రాస్కెల్ ఇండియాకి వస్తాడుగా, చెబుతా నీ సంగతి అని కొడుకుని బండబూతులు తిట్టుకున్నాడు. ఇక వాడు ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఇందుకు కూడా పెట్టి స్టేషన్లో టికెట్ తీసుకొని తనని ట్రైన్ ఎక్కించి వాడు ఎక్కాడు. రానని ఎంత మొండికేస్తున్నా అలా మొండికేస్తే చంపేస్తా అంటూ బెదిరించాడు.
భయంతో ఏడుస్తుందే కానీ అరవట్లేదు. ఇక స్టేషన్ నుండి ట్రైన్ స్టార్ట్ అయింది. నైట్ మొత్తం ప్రయాణం తర్వాత ముంబై చేరుకున్నారు. డైరెక్ట్ ట్రైన్లో వెళ్తే పోలీసులకి దొరికిపోతానని ముంబై స్టేషన్లో దిగి సీపోర్టు చేరుకున్నారు. ఇందుకి ఆకలితో కడుపులో నొప్పి మొదలైంది. అది ఎలా ఉంది అంటే పూర్తిగా మెలిపెడుతోంది. అమ్మ అంటూ గట్టిగా అరిచింది. ఏమైందని కంగారుగా అడిగాడు జగదీష్. చెప్పట్లేదు. వాడికి అసహ్యంగా అనిపిస్తోంది వాడిని చూస్తుంటే. ఆమెకి అయినా చెప్పే పరిస్థితిలో లేదు. ఇక సీపోర్టులో కూర్చోబెట్టి అసలు తినడానికి కూడా టైం లేకపోతే ఆకలికి స్టమక్ పెయిన్ వస్తుందేమో అని అనుకొని ఇక్కడే ఉండు, నేను భోజనం తీసుకొస్తాను. నాటకాలేసి పారిపోవాలని చూసావా? ఇక్కడ నీకు ఎవరూ తెలీదు. ఒకవేళ దొరికితే మాత్రం అక్కడికక్కడే నరికి పారేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఇప్పుడు పరిగెత్తే ఓపిక కూడా లేదు. తెలియకుండానే డ్రెస్ తడిగా అవడం మొదలుపెట్టింది. ఏంటా అని చూసుకున్న ఇందు కళ్ళు బైర్లు కమ్మాయి. బ్లడ్ చూసి కళ్ళు తిరిగి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఇందు పరిస్థితి ఏంటి? తీసుకెళ్ళడానికి బాబు వస్తాడా లేక జగదీష్ సూరత్ తీసుకెళ్ళిపోతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. లెంత్ ఎక్కువగా ఇవ్వమంటున్నారు. కొన్ని రోజులు ఆగండి ప్లీజ్. నాకు చాలా రిస్క్ అవుతోంది ఇది ఇవ్వడమే. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను.